సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళలపై మాత్రము రోజు రోజుకు అగత్యాలు పెరుగుతాయని చెప్పవచ్చు. కాయ కష్టం చేసుకొని రాయి రప్ప కొట్టుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకుందాం అనే తరుణంలో ఎవరైతే లక్ష్మయ్య ఉన్నారో ఇతను వడ్రీ కులస్తుడు. రాళ్ళు కొడతాడు. కొట్టిన రాయి కొట్టగానే వచ్చిన డబ్బులతోని జీవనం కొనసాగిద్దామన్న నేపథ్యంలో అతడు పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తరుణంలో అతనికి సంతానం లేకపోవడం వల్ల వాళ్ళ ఎవరైతే మొదటి భార్య ఉన్నారో వాళ్ళ చెల్లెల్ని, సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళ జీవనం సాగుతున్న నేపథ్యంలో మాత్రము మొదటి భార్య కొద్దిగా తప్పుదోవ పట్టే క్రమంలో ఒక వ్యక్తితోని అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు భర్త తెలవడం జరిగింది. తెలిసిన నేపథ్యంలో వాళ్ళు దాన్ని అడ్డుకట్టేయడం జరిగింది. అయితే నిన్న సూర్యాపేట జిల్లా చివ్యాల మండలం మధుర దాబా దగ్గర మాత్రము లక్ష్మయ్య కుటుంబంపై కొంతమంది ఎవరైతే మొదటి భార్య ఉన్నారో వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి ప్రేమికుడు దాడి చేసినట్టు చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో ఏం కథో వారి మాట తెలుసుకుందాం. చెప్పండి లక్ష్మయ్య, అసలు మీది ఏ ఊరు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాది ఈ సొంత ఊరు అక్కలేయడం సార్. మేము వెళ్ళిపోయినాం. కొన్ని రోజులు లక్ష్మీనాథంలో ఉన్నాం. లక్ష్మీనాథంలో ఉన్న కొద్దిగా మా ఒడ్రోళ్ళు కూడా క్యాస్ట్ వాళ్ళు ఆడ ఆమె పక్కన ఉండి ఒక ఏగేసి పుల్లలు వేసి ఇట్లా పోని ఆమెను అక్కడ సంబంధం కట్టి చేసిరు. ఆడ ఒక 2-3 సార్లు కూడా అతని మీద కేసు పెట్టేసినాం. పెట్టిన సమాజంలో కూడా పోలీసు వాళ్ళు సహకరించి కొట్టిరు, కానీ జైలు కేసులు ఏం చేయాలి ఆయనకి ఎలగొడుతురు. ఎలగొట్టిన కొద్దిగా వాటినే వస్తుండు. పెద్ద మనుషులు పట్టించుకోవట్లేదు వీళ్ళ గురించి. ఆ సమాజంలో నేను ఈ ఊరికి వచ్చిన, ఇంతకుముందుకు పుట్టిన ఊరుకు మా ఈయన అబ్బులు, అంజయ్య వీళ్ళందరూ కలిసి నువ్వు ఇక్కడ ఊళ్ళో ఉన్నోని మేము ల్యాండ్ ఇస్తాను, తీసుకొచ్చి ఇక్కడనే ఉంది, మన ఊళ్ళోకి ఎవరు రాడు, మీరు మంచిగా బతారు, ఇక్కడనే ఉండరు, రాళ్ళు కొట్టుకుని ఉందా. వాస్తవాన్ని చెప్పండి, మీరు అక్కడి నుంచి లక్ష్మీనాథం నుంచి మీరు ఇక్కడికి వచ్చారు, కారణం ఇదే కదా? అసలు నిన్న మీ మీద అటాక్ జరగడానికి కారణం ఏంది? అసలు వాస్తవం ఏంది? నిన్న ఇదే అటాక్ కారణం అంటే మొన్న ఒక మధ్యన కూడా వాళ్ళ అన్నదమ్ములు కూడా ఏమని ఇక చెప్తున్నట్లే భర్త మాటలతోటే పిల్లలు ఎదిగిరు అని మానుకుంది. మధ్యన కూడా ఈయనతోటి రావట్లేదని ఒక నేను పనిచేసే దగ్గర కూడా వచ్చి ఉదయం 6 గంటలకు కూడా వచ్చి కొట్టిరు. కొట్టినా కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేసిన. వాళ్ళు కూడా సాక్ష్యాలతో పట్టుకుని కేసు చేస్తుంటే మా కుల పెద్ద మనుషులుండి ఈ దగ్గర ఉన్న కాడ మేము చెప్పుకుంటాం అది అని కేసు వద్దులే అని తీసుకుపోయారు. ఇంత ముందుకు తీసుకుపోయిన సమాచారం ఏమైందంటే గోపి అన్న వ్యక్తితోటి రాళ్ళు వేపించుకొని నా పైసలు అంటే రేపు మా పని. నిన్న ముఖ్యంగా మీ మీద అటాక్ ఏ విధంగా జరిగింది, దాన్ని ఎట్లా చూస్తున్నారు? నిన్న ముఖ్యంగా అటాక్ ఏంటంటే డబ్బులు ఇస్తారా అని సీమల దగ్గర పిలిపించారు. నాకు వచ్చే పైసలు రాయి డబ్బులు ఇస్తారా అని పిలిపించారు. ఇక్కడ సీమల దగ్గర పోయేసరికి వాళ్ళు 7-8 మంది అక్కడ పెద్ద మనుషులు, ఇక్కడ పెద్ద మనుషులు మాట్లాడుతుంటే నన్ను కొట్టి పరారాయి మా కొడుకు ఫోన్ చేసి తిడతా ఉన్నాయన. ఫోన్ చేసి నీ ఏం చేస్తావురా, మీ అమ్మల్ని వాళ్ళు వీళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే మా కొడుకు తట్టుకోలేక రికార్డింగ్ వాసి పెట్టుకుంటే ఈ పెద్ద మనుషులు వినిపిస్తే వీళ్ళు వినిపించుకుంటే అట్లేడు, స్టేషన్కి పోవని పెద్ద మనుషులు చెప్పారు. పెద్ద మనుషులు చెప్పిన మా సమక్షంలో నేను వెళ్తున్నాగా బీగూడెం దగ్గర బంకుల నేను పెట్రోల్ పోసుకొని బయటికి స్టేషన్ కన్నా వెళ్తున్నాగా వాళ్ళు ఎదురు ఎటాక్గా కనబడరు. కర్రలు తీసుకొని కారులో అటాక్ చేసేసరికి నేను బండి భయం కొద్దిగా ప్రాణాలు కాపాడుకోవాలని వెళ్ళిపోతూనే ఉన్నాం. గతంలో కూడా శేఖర్ వల్లే మీరు ఇక్కడ దాకా వచ్చారా? ఆయన గతంలో కూడా ఇక్కడ దానికి వచ్చినాం సార్. అయితే వాళ్ళు కేసు పెట్టారు కదా, ఎస్ఐ గారు అంటారు ఇంతకుముందు కేసు పెట్టిన బాబు నువ్వు ఎందుకు కేసు కానీలే, మళ్ళా నువ్వు ఇప్పుడు కేసు అంటున్నావు, నువ్వు ఇంతకుముందు కేసు పెడితే అంటున్నావు అని నన్నే తిట్టుడు. ఓకే, మనం ఎవరైతే లక్ష్మయ్య గారు మొదటి భార్య ఉన్నారో వారు మాట్లాడుతారు. అమ్మ చెప్పండి, వాస్తవానికి శేఖర్ మిమ్మల్ని ఈ మధ్య కాలంలో కలవడం జరిగిందా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందా? అసలు నిన్న గొడవ ఎలాంటిది? నిన్న గొడవ రాయి డబ్బులు కూడా పెట్టుకుంటే వాడు గిట్ట వచ్చిండు. ఇక వాడు కార్ వేసుకుని వచ్చి మేము బండి మీద పోతుంటే బండితో గుద్దాలని కార్ దగ్గరికి తీసుకొచ్చిండు. ఇక మేము బండి పక్కకు తీసుకొని ఇక బీర్ షాప్ లో పోయినాం. ఇక బీర్ షాప్ లో పోయిన తర్వాత ఇక 2 కానిస్టేబుల్ ఫోన్ చేసి పిలిచి స్టేషన్ కాడ పోయినాం. ఇక స్టేషన్ కాడ పోతే గొడవ ఎట్లా వచ్చిందంటే ఇట్లా రాయి డబ్బుల కాడ వచ్చింది. ఇంత ముందు పాత కక్షలతోటి గొడవ పెట్టుకుంటున్నాను. పాత కక్షలు అంటే మీకు ఏం కక్షలు ఉన్నాయి? అంత ముందు మీరు ఎంతో మాట్లాడేది చేసేది ఏమన్నా చేయడం జరిగిందా? మిమ్మల్ని ఏమన్నా ఎప్పుడైనా బెదిరించడం జరిగిందా? ఏం బెదిరియలేక ఫోన్లు మాట్లాడితే దొరికిపోతే మా ఆయన కొట్టి స్టేషన్ లో పెట్టిండు 2-3 సార్లు. ఇప్పుడు మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? ఇప్పుడు ఎట్టేం లేదు. ఇక మాకు మంచిగా న్యాయం జరగాలి, వాళ్ళకి మాకు ఏ లేకుండా చూడాలి. మా పిల్లలు ఎటు పడితే అటు పోతారు, మా పిల్లల్ని కొడతాను బెదిరిస్తారు, మా ఆయనను కొడతాను బెదిరిస్తారు. వాళ్ళు మా జోలికి కేసు తీసుకోకపోతే కూడా సంపుతాం అనేది కూడా మీ భర్త చెప్తున్నాడు, వాస్తవం అది?
నేను కేసు వాపసు తీసుకోకపోతే చంపుతాం అంటున్నారట, వాస్తవేనా అది? నాకు తెలియదు ఇక ఆయన ఫోన్ మాట్లాడినప్పుడు నేను వినలేదు. ఓకే, చెప్పమ్మా, అసలు ఈ కేసు తీసుకోకపోతే చంపుతాం అనేది అని చెప్తున్నారు, వాస్తవమే? వాస్తవం పెద్ద మనుషులతో మాట్లాడిరంట. వాళ్ళ అన్న మహేష్ అంటే ఆయన మాట్లాడాడంట. ఇక అయితే నా కేసు తీసుకోపోతే నాది ఎట్లా ఉంటుందో బేస్తంగా ఉంటుందో అన్నాడంట. అయితే పెద్ద మనిషి ఉండి తిట్టగానే ఫోన్ కట్ చేసిండంట ఆయన. మా ఆయన మనం చూస్తున్నాము, ఎవరైతే లక్ష్మయ్య ఉన్నాడో ఇతను ఒడ్రి కులస్తుడు, రాళ్ళు కొట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. శేఖర్ బారిన పడి అక్కడ లక్ష్మీ తండలో ఉండలేక ఇక్కడ అక్కలదేవిగూడెం, సూర్యాపేట జిల్లా చివరి మండలం అక్కలదేవిగూడెం రావడం జరిగింది. మనం చూస్తున్నాము ఒక చిన్న గుడిసె, ఈ చిన్న గుడిసెలో జీవనం కొనసాగిస్తున్న ఇద్దరు భార్యలు, నలుగురు సంతానం. అది మనం చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు పెద్ద భార్య చేసిన తప్పిదం వల్లే ఈ రోజు వాళ్ళ పానానికి కూడా ముప్పు వాటిల్ని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద భార్య సరే తెలిసో తెలియకో అక్రమ సంబంధం పెట్టుకుంది, తర్వాత పెద్దలు కావచ్చు లేకపోతే పిల్లలు కూడా చెప్పడం తర్వాత మానుకున్న తర్వాత ఖచ్చితంగా నాకు నువ్వు కావాలి, మనసు ఇచ్చాను, నాకు తోని సంబంధం కొనసాగిస్తేనే, లేదు లేకపోతే మాత్రం నేను ప్రాణానికి కూడా తెగిస్తాను, అవసరం ప్రాణాలు తీస్తాను కూడా నిన్న మనం చూసాము. ఎందుకంటే ఒక కారులో 40 రావడం జరిగింది, వీళ్ళు వస్తున్న కారణంలో వీళ్ళని అటాక్ చేయడం జరిగింది, వీళ్ళు తప్పించుకునే క్రమంలో మధురా వయసులో కూడా పోవడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బయటికి రావడంతో వాళ్ళంతా కూడా మనం విజువల్స్ చూస్తున్నాము, కారు నుంచి పరారైపోయారు. ఎమ్మటే ఇక్కడ శివలకు సంబంధించినటువంటి పోలీసులు మాత్రం దీన్ని కేసు నమోదు చేయడం జరిగింది. మనం ఎస్ఐ మహేష్ గారు కూడా అడగడం జరిగింది, దీని మీద ఖచ్చితంగా మేము సీరియస్ గా ఉంటామని చెప్పారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తున్నాము, సూర్యాపేట జిల్లాలో కూడా అనేకమైనటువంటి అగాత్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మధ్యకాలంలో మహేంద్ర షోరూమ్ లో కూడా ఒక అగాత్యం జరిగింది. ఎందుకంటే 10 మంది దాకా వచ్చి ఒక కారులో వచ్చి ఒక ట్రాక్టర్ సంబంధించినటువంటి మెకానిక్ ను కూడా బెదిరించడం జరిగింది. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ గారి దీన్ని స్పందించవలసిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఈ కేసు ఖచ్చితంగా ఛేదించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రాణాలు కూడా తెగిస్తేందుకు ముందుకు వస్తున్నారంటే ఆమె మీద కన్నే వేయడం జరిగిందని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ లక్ష్మయ్య కుటుంబానికి న్యాయం చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు, లక్ష్మయ్య కుటుంబం కూడా చెప్తున్నారు. ఎందుకంటే మా పిల్లలంతా కూడా పెద్దవాళ్ళు అయ్యారు, మేము బయటికి పోతాము, మా పిల్లలను కూడా చంపేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగకపోతే మాత్రం మేము చేసే కూడా ఏం లేదంటే, నాకు ఇటు ఆర్థికంగా లేను, ఇటు ఆస్తులు లేవు, ఇటు భూములు లేవు, నా పరిస్థితి చూస్తున్నారు, నన్ను ఖచ్చితంగా మీడియా వాళ్ళు కావచ్చు లేకపోతే పోలీసు వాళ్ళు కావచ్చు పెద్దలు కూడా నా యందు దయ ఉంచి పోలీసులు నాకు సహకరించాలని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.